లీడర్లంటే ఎంతసేపు ఈళ్ళ మీద ఆళ్ళ మీద కౌంటర్లు వేసుకుంటా పొద్దుగడుపుడు కాదు. ఓట్లేసి గెలిపించినందుకు అప్పుడప్పుడన్నా జనంలో తిరగాలి. ఏమేం తిప్పలున్నాయి, ఇంకా సర్కార్ తరఫుకించి ఏమన్నా సవలతులు చేయాలా అని అడిగి తెలుసుకోవాలి. అట్లయితేనే లీడర్కు మరింత పతారా పెరుగుతుంది. అగో గదే చేస్తుండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. మరింతకు ఏం చేసిండు అనేగా మీ డౌట్. అయితే గి ముచ్చట చూడరి. బులుగు రంగు టీషర్ట్ వేసి కాళ్ళకు మంచిగా ఈ స్టైల్ బూట్లు దొడిగిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇక వచ్చుకుంటేనే ఏమయ్యా అన్ని తయారుగా ఉన్నట్లేనా, పొల్లగాళ్ళంతా వచ్చిర్రా, ఇంకా ఎవరన్నా వచ్చేదుందా అన్నట్లు హుషారు చేసిండు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి పోయిన మంత్రి పొన్నం సారు అక్కడున్న మినీ స్టేడియం అంతా కలే తిరిగి చూసిండు. మొదలు కబడ్డీ ఆట షురు అవుతుంటే ఆడికి పోయిండు. సార్ను చూసిన ఆటగాళ్ళు సార్ ఒక్కసారి మీరు కూతకు రావాలే అని అడిగిర్రట. అదిన్న మంత్రి సారు నాకు కూడా ఆడాలనే ఉందయా, కానీ ఆయం పట్ల దెబ్బలు తలిగితే లేందో లఫడా, మీరంటే రోజు ఆడేటోళ్ళు, నాకేమో అలవాట్లేని పనాయే, ఆయంత పుసుక్కున జారి పడితే లేందో కథ అని ఒకరోజు బాగోతానికి మూతి మీసాలు గీకిన సామెతను చెప్పకనే చెప్పిండట మంత్రి సారు. సరే అని ఆటగాళ్ళు ఆడుతుంటే పొన్నం సారు చేతులు కట్టుకొని ఓపిగ్గా చూసిండు. ఆ టెంక ఇగ్గింత లోపటికి పోయి ఇండోర్ స్టేడియం ఎట్లుంది, దినాం ఇక్కడ ఆడుతుర్రా లేకుంటే అమాసకోసారి పున్నానికోసారి తెరుస్తుర్రా అని అత్తా పత్తా అరుచుకుండు. అప్పటికే షటిల్ ఆటకు తయారైన ఆటగాళ్ళు సార్ చేతికి కూడా ఓ బ్యాట్ ఇచ్చిర్రు. కబడ్డీ అంటే దెబ్బలు తలుగుతాయని ఆడలేదు గాని జర గిదన్నా ఆడుర్రి సార్, మేం చూసి ఖుషి అవుతాం అని అనగానే పొన్నం సారు బ్యాట్ అందుకొని కోట్లకు దిగిండు. ఏమో అనుకున్నాం గాని పొన్నం సార్ కూడా మంచి ఆటగాడే ఉన్నాడు. అలవాట్లేని ఆట కాబట్టి జర్రంత సూటి తప్పింది గాని అదే రాజకీయం ఆటల మాత్రం సారు సూటికి ఎవ్వరైనా బౌల్ కావాల్సిందే. ఆ టెంక మున్సిపల్ అధికారులు ఆటగాళ్లను అందరినీ పోగు చేసి హుస్నాబాద్ పట్నం అంతా దోమలు ఈగలు లేకుండా అద్దం లెక్క మెరవాలే, దానికోసం ప్రతి ఒక్కళ్ళు నియతగా పని చేస్తాం అన్నట్లు అందరితోని ప్రమాణం చేపించిండు. కొసాకరికి ఆటగాళ్ల నడుమ కూసోని మీకు ఏమేం తిప్పలున్నాయి తమ్మి, మా సర్కార్ తరఫుకెంచి ఏమన్నా చేసేదుందా అని పాయరంగా పలకరించిండు. మరి ఏదోటి అడిగే ఉంటారు, గవ్వేమన్నా ఉంటే జర దబ్బిన చెయ్యుర్రి సార్, మీ పేరు వాళ్ళు ఎప్పటికీ యాద పెట్టుకుంటారు.